సీఏ ఛార్జ్ 363 రూపాయలు 20 పైసలు కట్టాలట. ఏంటిది? ఈ అడ్జస్ట్మెంట్ లేనిది, ఈ దోపిడీ లేనిది, మరి ఏం తగ్గుతున్నట్టు అంటే రూపాయి తగ్గించే కదా. అది కూడా ఏంటి, ఆ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఆదేశాలు కాబట్టి, ఆ ట్రూ డౌన్ కూడా దాన్ని చూపెట్టేసి మీకు అందరికి కరెంట్ బిల్లులు తగ్గించేసి ఆయనకి జీవితంలో రాదని చెప్పేసి రాయడం. మొన్న ఆంధ్రజ్యోతితో సొల్లి కబుర్లు రాశాడు కదా, ఇవన్నీ ఎక్స్ట్రా కాదా? దీని గురించి అసలు ఎవడన్నా రాస్తాడా? ఎఫ్పిపిసిఏ ఛార్జీలు ఏంటి అనేది, ఎందుకనేది? అది పాత అడ్జస్ట్మెంట్ అంటే అదేంది అడ్జస్ట్మెంట్ రోజు అన్నారు కదా అంటారు జనం. అంటే 100 రాళ్ళు వేసి మధ్యలో కాస్త ఆయింట్మెంట్ పూసి కబుర్లు చెప్పడం నడుస్తుంది అనమాట. అది ప్రస్తుతం జరుగుతున్న తతంగం. అసలు కంటే కొసర ప్రచారాలు ఎక్కువైపోయాయి అంతే సార్. 2026లో సూపర్ 6 హామీలకు సంబంధించి అమలు చేసే ఛాన్స్ ఏమన్నా ఉందా, లేదంటే ప్రభుత్వం మర్చిపోయి ప్రజలు కూడా ఇంక మర్చిపోవాల్సిందేనా? నాకు తెలిసి ఎలక్షన్స్కి ఒక 6 నెలల ముందు లేదా ఒక ఏడాది ముందు నుంచి చర్చ బిగిన్ చేస్తారు. బిగిన్ చేసి అప్పటికి ఆర్థిక వ్యవస్థ నేను అద్భుతంగా చేసేసిన, ఇప్పుడు కనుక కరెంట్ ఛార్జీలు తగ్గిపోయాక ఆర్థిక వ్యవస్థ ఏమో బాగు చేశారు, ఇంకో పక్కన ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది, అప్పులు పాలవుతుంది. ఇప్పుడు ఈ నెల కూడా అప్పులు తీసుకున్నాం. ఇక్కడ మాట తీరు కూడా ఎట్టుంటుందంటే, కరెంట్ ఇది అప్పులు పెంచారు, దాని గురించి మొన్న సాక్షివాడు రాశాడు, సాక్షివాడు దుర్మార్గుడు, అన్ని అబద్ధాలు రాస్తాడు అని చెప్పి. దాంట్లో వీళ్ళ ప్రెస్ మీట్లు వీళ్ళు చెప్పే పాయింట్ ఏంటో తెలుసా? మేము తీసుకుంది 1,19,000 కోట్లే,